వరహాలు దానం చేసినా ఇంకో తూమిడైతే బాగుండు అనుకుంటాడు మానవుడు. 10 ఎకరాల పొలం దానం చేసినా పక్కపొంటి 10 గుంటలు పోతుంది అంటే దానికి కూడా మానవుడు ఆశపడతాడు. ఇది కూడా ఇలా కలుపుకుంటే మనకు గెట్టు చక్కగా ఉంటది. మానవునికి తృప్తి ఉండదు. 4 ఇండ్లు కట్టినా కూడా ఈ ఇల్లు మీద ఇంకో ఇల్లు కట్టేది ఉంటే 2 అంతస్తుల భవనం అవుతుందని మానవునికి తృప్తి ఉండదు. కానీ అన్నిటికన్నా చాలు అనేది మనిషికి ఒకటే, అన్నమే. అన్ని దానాల కంటే అన్నదానమే గొప్పది. అన్నదానము, వస్త్రదానము, గోదానము, భూదానము, హిరణ్య దానము, కన్యాదానము అన్నారు. అన్నదానమే ప్రథమం. తర్వాత చీరలు దానం ఇచ్చినా చాలవు. వస్త్రదానము, గోవులు దానం ఇచ్చినా చాలదు. మనిషికి భూమిని దానం ఇచ్చినా చాలదు. ఏ దానం కన్నా మించిందే అన్నదానము. కాబట్టి మీ ఇంటిలోన నేను ఒక్క పూట భోజనం చేయాలనుకుంటున్నా. నాకు మీరు అన్నం పెట్టాలి. తప్పకుండా మీరు కోరినటువంటి అన్నాన్ని పెడతారు. స్వామి మహారాజా ఎలా తింటారు? పెడతారు. కానీ మేము జంగమయలం, మాకు నియమ నిష్టలు ఉంటాయి. మేము మడి ఆచారము కలిగినటువంటి వారి శుచి శుభ్రతతోని వంట చేసి పెడితేనే తింటాం. మాకు కావలసినటువంటి పదార్థములు, మాకు కావలసినటువంటి వంట చేస్తేనే తింటాం. నాకు కావాల్సింది ఏమిటో చెప్తాను. చెప్పండి. ఆ వంట మీరు చేసి పెట్టండి. మీరు చెప్పినట్టుగానే చేసి పెడతాను. చెప్పండి. రాజా సన్నుతా చేరువ తెల్లని చెరుకు పరమారు పరమన్నము కొదర కూర చక్కెరయు చారు పప్పుదది చిరవ్యారటి కూరగాయలును చెరువ తెల్లని చెరుకు ఉదకము రారాజా సన్నులా. మాకు వంట చేయాలంటే మారుకు స్నానం చేయాలి. మీ ఇంటిలో నా ఆడవారు ఉదయం లేవగానే శుచిగా స్నానం చేయాలి. స్నానం చేసి ఒకటి కాటన్ బట్ట మడి కట్టుకోవాలి. ఒక కాటన్ది మడి కట్టుకోవాలి. చీర మడి కట్టుకొని ఆ మడితోని వంట చేయాలి. పొయ్యిని కడగాలి. పొయ్యిని కడిగి మంచిగా శుచిగా గోమయం అంటే ఆవు పేడతో అలకాలి. ముగ్గులు పెట్టాలి. ముగ్గులు పెట్టి ఆ పొయ్యి మీద గిన్నె పెట్టి వంట చేయాలి. ఆ వంట ఎలా చేయాలంటే మొదట తెల్లన్నం పెట్టుకుంటా. మారన్నానికి పరమన్నం, అందులో పప్పు పోసి పరమన్నం వండుతాను. మారు పరమన్నము కొబ్బెర. మళ్ళా 3వసారి కూడా మేము బ్రాహ్మణులం అంటే అయ్యగారులకు బ్రాహ్మణులకు భోజనం అంటే ప్రియం. పప్పుచారు అంటే ఎక్కువ తింటాం. మేము అయ్యగారులం బ్రాహ్మణులం కాబట్టి మారు పరమన్నం 3వసారికి పరమన్నం వండాలి. పప్పు అన్నం పరమన్నం వండాలి. కొబ్బెర, పచ్చి కొబ్బెర దంచి అన్నంలో వేయాలి. వేస్తే రుచి ఉంటుంది. మేము ఎక్కువ తింటాం. బూర చక్కెర అంటే నగుబోతు తెచ్చేయాలి. అందులో బెల్లం వేయద్దు, చక్కెర వేయద్దు. అన్నంలో నగుబోతు వేసిన అన్నం రుచి బాగుంటది. బూర చక్కెర చారు చేయాలి. చింతపండుతో చారు, పప్పు దది అంటే పెరుగు, క్షీరం అంటే పాలు. ఒక అన్నం తిన్న తర్వాత అరటి పండు ఉండాలి. బీరకాయ కూర, గుమ్మడికాయ కూర మాత్రం ప్రత్యేకంగా ఉండాలి. గుమ్మడికాయ కూరతో మేము మంచిగా పుష్టిగా ఇష్టంగా తింటాం. అయ్యగారులు మారు పరమన్నము కొబ్బెర బూర చక్కెర చారు పప్పు దది క్షీర బ్యారటి కూరగాయలు బీరకాయ సొరకాయ గుమ్మడికాయ వంకాయ చిక్కుడుకాయ ఇలాంటి కాయగూరలు చేయాలి. ఇక ఇవన్నీ అన్నం చేసి అన్నం తిన్న తర్వాత చేరువ తెల్లని చెరుకు ఉదకము అంటే అన్నం తిన్న తర్వాత తృప్తిగా నేను తాగడానికి చెరుకు రసం, ఒక చెరుకు రసము ఒక 4 అంటే లీటర్లు సోలతోని 4 సోలలు 4 లీటర్ల చెరుకు రసము కావాలి. కాదురా, అన్నం పెట్టినప్పుడు
భక్తి కలిగిన కూడు పట్టడైనను చాలు కడవడైనానేమి కరము పాలు అవును. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు కడవడైనానేమి కరము పాలు. భక్తి కలిగిన కూడు పట్టడైనను చాలు. గంగావు పాలు గంగి గోవు ఉంటుంది చూడు, ఆ ఆవు పాలు చారడంతా తెచ్చుకొని ఆ దేవునికి మొక్కినా కూడా పద్ధతి ఉంటుంది. ఓ కుండడంతా గాడిద పాలు తెచ్చి దేవునికి మొక్కితే ఫలితం ఉంటుందా? మొక్కరు. ఒక శివునికి ఓ లింగం మీద అభిషేకం చేయడానికి పాలాభిషేకం అని చారెడు పాలు లింగం మీద పోస్తే చాలు. కరము అంటే గాడిద పాలు కుండడంతా తెచ్చి లింగం మీద పోతే ఫలితం ఏమున్నది? భక్తి కలిగిన కూడు పట్టడైనను చాలు. అన్నం పెట్టేటప్పుడు భక్తితోని పెట్టాలి, ప్రేమతోని పెట్టాలి, గుంపించుకుంటూ పెట్టద్దు, ముఖం మార్చుకొని అన్నం పెట్టద్దు. మన ఇంటికి చుట్టాలు వచ్చినా, ఒక అతిథి వచ్చినా, ఒక అభ్యాగతుడు వచ్చినా, ఒక భిక్షగాడు వచ్చినా, ఒక అర్తివాడు వచ్చినా అన్నం తిని బిడ్డ అన్నప్పుడు ప్రేమగా అన్నం పెట్టాలి. పచ్చడి పెట్టినా చాలు, పచ్చడి మెతుకులు ప్రేమగా పెట్టినా అది పప్పుతోని 16 కూరల భోజనం అవుతుంది. కానీ నువ్వు పప్పుతో 16 కూరల భోజనం పెట్టి ఇటు పోయి పోరాన్ని కొట్టుడు, అటు పోయి భర్తను తిట్టుడు, ఎందుకు తీసుకొచ్చినవని సాటుకు మూతిలో పడుతుడు, పెట్టే అన్నం కూడా పైకిండదు. అందుకని నీకు ప్రేమతోని నేను చెప్పిన అన్ని వంటను చేస్తే తప్పకుండా నీ ఇంట్లో భోజనం చేస్తా, తప్పకుండా చేస్తాను స్వామి. తెల్లని చెరుకులు ఎక్కడ ఉంటావంటే హిమాలయ పర్వతాలు, హిమాలయ పర్వత ప్రాంతమున మానస సరోవరం, ఆ మానస సరోవరము చుట్టూ పెరుగుతాయి చెరుకులు. వాటికి ఆకులు ఉండవు, గెనెలు ఉండవు, ఆకులు ఉండవు. కర్ర నిలబెడితే ఎట్లుంటదో అట్లనే ఉంటది, చిగురించదు. ఆకు ఉండదు, గెనె ఉండదు, చిగురు ఉండదు. అవి అట్లాంటి తెల్లని చెరుకులు నీ కత్తి పట్టుకొని వెళ్ళి వాటిని మొదటికి నరికి కట్ట కట్టుకొని మోపుగా పెట్టుకొని నెత్తి మీద తెచ్చి నా ముందు ఆ చెరుకు రసాన్ని తీసి చలవ వస్త్రాలు వేసి వాటిని చెరుకును తేర్చి నాకు ఇస్తే తాగుతా. తప్పకుండా వెళ్ళి వస్తాను. ఇక వెళ్ళు. అది యామంలో 2 మీరిన నది వల్ల మరి ఎప్పుడు సమయం సందర్భం లేకుండా భోజనం చేసేవారిని కాదు. అవునవును. మేము అయ్యగారులం అంటే ఇటు ప్రొద్దుగాక అటు వంగకుండా ఇటు వంగకుండా మిట్ట మధ్య నడినెత్తి మీదికి సూర్యుడు వచ్చినప్పుడు మేము అన్నం తింటాం. అవి ఆ సమయానికి నువ్వు అన్ని సిద్ధం చేయాలి తప్పకుండా. ఇక మీరు స్నానం ఆచరించి నేను గంగా తీరములకు వెళ్ళి స్నానం ఆచరించి మడిగట్టుకొని వచ్చి పొట్ట నిండా తృప్తిగా వచ్చేస్తాను. సరే స్వామి. ఇక నువ్వు తెల్లని చెరుకులకు వెళ్ళు, నీ భార్యను వంట చేయగలను. హర 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 మహాదేవ శంభో శంకర. చిరుతండ మహారాజు భక్తిని చూస్తాము, ఇతడు ఏపాటి భక్తి పరుడు అని వస్తే నేను అడిగిన అన్ని ఇస్తానన్నాడు. వెండి బంగారము భూమి జాగలు నగలు వస్త్రాలు నాణ్యాలు వరహరూకలు వరహాలు ఇవన్నీ తన ఇంట్లో ఉన్నాయి కాబట్టి దానం చేశాడు. తన ఇంట్లో ఉన్నాయి కాబట్టి దానం చేశాడు. ఇక తెల్లని చెరుకులకై హిమాలయ పర్వతాలకు వెళుతున్నాడు. వెళ్ళే అటువంటి చిరుతండ మహారాజు కష్టాల పాలు గావిస్తాను. సత్యము తప్పుతాడా, సత్యాన్ని నిలబెడతాడా? వెళ్ళే దారిలోన ఉరుములు మెరుపులు పిడుగులు పడాలి, గాడ్పుతోని వాన రావాలి, గాడ్పు దుమారము అధికమైన రాళ్ల వాన, ఒక్కొక్క రౌతు తల మీద పడితే తల వలిగి రక్తం గారినట్టు కావాలి. అలా రాళ్ల వాన కొట్టి ఉరుములతోని పిడుగులతోని మెరుపులతోని చిమ్మున చీకట్లు అంధకారములు కమ్మి దారి కనబడకుండా చేస్తా. అప్పటికైనా శంకరుని మీద నా మీద భక్తి ఉంటుందా, భక్తి నిలుపడా చూస్తా. హర 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 మహాదేవ శంభో శంకర శంభో. కట్టుకున్నది ప్రథమ జంగమా మహేశ్వరుడు వచ్చి తెల్లని చెరుకు మరి తెల్లని చెరుకులు ఎక్కడుంటారు స్వామి అంటే మానవుడు విత్తనం పెట్టకూడదు, నాగడి బట్టి దున్నకూడదు, విత్తనం పెట్టకూడదు. తనంతట వాటంతటవే ముడుస్తావి. హిమాలయ పర్వత ప్రాంతం నందు ఆయుధములు పట్టుకుని బయలుదేరాలి.
వేళైనది. రాత్రి వేళ అయినా అన్నమాట తప్పకూడదు. ఈ రాత్రి వేళ వెళ్తే బయలుదేరాను. కానీ నేను ఇంటి నుండి అడుగు బయట పెట్టేటప్పుడు నిర్మానుషముగా ఉంది వాతావరణం, ఆకాశ ప్రాంతం. ఇప్పుడేమో చీకటి పడినట్టుగా మబ్బు వచ్చాది, చుట్టూ చీకట్లు కమ్ముకున్నావి. అరే ఏంటి ఒక ఘోరము! మెరుములు, పడిగుళ్ళు, పిడిగుళ్ళు తలక్కున మెరచినప్పుడే దారి కనిపిస్తుంది. మరి ఈ భయంకరమైనటువంటి వాతావరణానికి నేను భయపడి వెనుదిరిగి ఇంటికి వెళ్ళిపోతే తిరుతొండ మహారాజు అబద్ధీకుడు, అసత్యవాది, సత్యవంతుడు కాడు అసత్యవంతుడు అంటారు జనం. మరి ఒకవేళ వెళదామనుకుంటే నా ప్రాణమే పోతుందా ఏంటి అన్నట్టుగా ఉంది. నా ప్రాణం పోయినా పర్వాలేదు, మునివేసిన అడుగును వెనుదీయకూడదు. రాను ఈ యొక్క మానస సరోవర ప్రాంతములకు చేరుకున్నాను. ఈ చెరుకు గడలను నరికి ఒక మోపుగా కట్టుకొని నా నెత్తిపైన పెట్టుకుని వెళ్ళడమే కర్తవ్యం. చెరుకు గడలను నరికాను. పరుషుతే చెరుకు గడలెల్ల బడగవైచి, పరుషుతే చెరుకు గడలెల్ల బడగవైచి, ఒక్క చోటను గట్టి ఎత్తుకోనోపలేక, ఒక్క చోటను గట్టి ఎత్తుకోనోపలేక, అర్ధభాగంబుది అసమార్థతయును, అర్ధభాగంబుది అసమార్థతయను, లేశ మాత్రంబు ఈ బోకు లేవదయ్యే. పరుషాయుధం అంటే కొట్టని చేత చెరుకు గడలను నరికాను. నరికి మోపుగా వేర్చుకొని మోపు కట్టాను. కట్టి ఆ మోపును లేవనెత్తుకొని పోతే ఇష్టమంతా లేతలేదు మోపు. చెరుకు గడల మోపు నాకు లేవకుంటాను. మరొకవేళ ఇందులో నుండి సగభాగము తీస్తారు. సగభాగము తీస్తే అసమర్థత ఏర్పడుతుందో ఏమో నాకు.
బలం తక్కువ వాడు తిరుతుండరాదు. భగవంతుడి జంగమయ్యకు చెరుకులను కొట్టి మోపు కట్టి ఎత్తుకోలేక సగము తీసి వచ్చాడు. బలం తక్కువ వాడు అసమర్థుడు అంటారో ఏమన్నది. రారా నన్నేను కోరా రజితా చలేదై రారా నన్నేను కోరా రజితా చలేదై రారా నన్నేను కోరా రారా పరికారా నన్నురా భరతకటి వితటి రారా నన్నేను కోరా రజితా చలేదై ఎక్కడ చూసినా ఎవరు లేదు, ఒక్కడనే ఉన్నాను. మోపేమో నాకు లేవడం లేదు. ఇక నీవే దిక్కు తండ్రి, నీ వచ్చి నన్ను ఇలాగైనా వెళ్ళిపోవాలి తండ్రి. దిక్కులేని వారికి దేవుడే దిక్కట. ఏళ్ళ కట్టిన నా పైన కాస్తనైనా జాలి లేదా స్వామి? నిష్టబో నాడా నీ పేరు మీనే దాని కంకణం కట్టుకున్నా. నేను ఒకవేళ అసత్యవాదినైతే, నేను అబద్ధీకున్నైతే నువ్వు అబద్ధీకుని అయినట్టే. నేను ఓడిపోతే నీ ఓడిపోయినట్టే. నీవన్న వచ్చి ఈ యొక్క మోపును నాకు లేపుతండి. ఉమానాథ, ఓ గంగ మనోహర, గౌరీ వల్లభ, నన్ను రక్షించు తండ్రి, రక్షించు. హర 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 మహాదేవ శంభో శంకర. అబ్బా, ఇన్ని కష్టాల పాలు చేసిన, శిలాపాత వర్షము కురిపించిన, చిమ్మున చీకట్లు కల్పించిన, పిడుగులు ఉరుములు మెరుపులు చిమ్మున చీకటి కల్పించిన, అన్నిటికీ ఓర్చుకొని ఆ హిమాలయ పర్వతాలకు వెళ్ళి చెరుకులను నరికి మోపు కట్టుకొని నిర్మానుష్యమైనటువంటిది మానవులు ఎవ్వరు లేనటువంటి ఒక స్థలమున ఆ మోపు లేవడం లేదని బాధపడుతున్నాడు. ఇన్ని కష్టాలు పెట్టినా అతడు ఆ కష్టాల కూర్చుకొని అంత దూరం వెళ్ళాడు. ఇక తెగేంత వరకు బిగించితే లాభం లేదు. నేనే వెళ్ళి అదృశ్య రూపకంగా ఒక నీడ లెక్క అక్కడికి వెళ్ళి ఆ మోపు లేవనెత్తి అతని తల మీద పెడతా. హర 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 మహాదేవ. నా తల్లిని ఆ యొక్క భగవత్స్వరూపుడైన శంకరామూర్తిని తలచగానే ఈ మోపు అవలీలగా ఒక గడ్డిపోత లాంటిగా లేచినది నా తలపైకి. ఆహా,
కొండ ఈశ్వరా దేవేడు చూసి శంకరా అలకరా పులకరా హర హర మహాదేవ శంభో శంకర. ఇదో మీరు అడిగిన ధవళా తెల్లని చెరుకు తెల్లని చెరుకులు తీసుకొని వచ్చాను.